హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరు కుశలమా? ఈరోజు వీడియో అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫుల్ బిజీ డే అనమాట, మామూలుగా కాదు. ఇది మండే వ్లాగ్, హాలిడే అనమాట దాత్విక్కి. ఇంకా అన్ని పనులు ఒకే రోజు పెట్టుకున్నాను. ఏంటంటే మార్నింగ్ లేవడమే ఇంకా మొక్కల దగ్గరికి వచ్చాను అనమాట. ఎర్లీగా లేచి అక్కడ అది కంపోస్ట్ అండి, కిచెన్ కంపోస్ట్. దాంట్లో వర్మీస్ చాలా ఉన్నాయి, అవి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా కంపోస్ట్ చాలా అని చెప్పేసి తీసేసాను. ఇది మేము సమ్మర్లో వేసాము, అంటే సమ్మర్ ఎండింగ్లో అనమాట. అసలు చాలా వర్మీస్ వచ్చినాయి. వాటికి దెబ్బ తగిలితే మళ్ళీ చచ్చిపోతాయి అని చెప్పేసి నేను ముందర వాటిని కలెక్ట్ చేసి ఒక డబ్బాలో అయితే వేసేసాను. దీంట్లో మేము మామిడి టెంకలు ఉన్నాయి కదా, అవి వేసామన్నమాట. దానివల్ల ఒక సంచిలో వేసాం. ఆ సంచిలోనే చాలా మొక్కలు అయితే వచ్చేసినాయి అనమాట. వాటిని మా అత్తయ్య వేరే సైడ్ అనమాట, అంటే వేస్ట్ వదిలేస్తాం కదండి ఇంటికి, ఆ ఏరియాలో అయితే పెడుతున్నారు. అవి ఎంతవరకు పంది కుక్కలు ఉంచుతాయి అనేది మాకైతే తెలీదు. ఎందుకనంటే ఇప్పటికీ చాలా మొక్కలు పెట్టామండి అటు సైడ్, ఏది ఉంచట్లేదు, తవ్వేసి ఆగం చేసేస్తున్నాయి. దాంతోపాటు నేరేడు గింజలు కూడా వేసాం అనుకుంటా ఆ కంపోస్ట్లో. అవి కూడా చక్కగా మొక్కలు అయితే వచ్చేసినాయి అనమాట. ఎంత హెల్తీగా వచ్చినాయి అంటే చాలా బాగున్నాయండి. సంచిలోంచి పైకి వచ్చేసింది అనమాట. అప్పుడు గమనించి ఏంటి దీంట్లోంచి ఏదో మొక్క పెరుగుతుందని చూస్తే నేరేడు మొక్కలు, మామిడి మొక్కలు చాలా వచ్చినాయి అనమాట. ఒక 12 వరకు వచ్చినాయి. ఇంకా అందుకని అటు సైడ్ పెడుతున్నాం. అటు సైడ్ ఇంకా దాంతోపాటు కరివేపాకు ఒకటి ఉంటుంది, ములగా చెట్టు ఉంది కదా, అటు సైడే ఉంటుందండి. కనకంబరాలు పెట్టామన్నమాట. కనకంబరాలు ఒక 2 ఉంచినాయి, మిగతా అన్నిటిని తవ్వేసినాయి అనమాట. అటు సైడ్ ఇంకా జాన్ చెట్టు ఒకటి పెరుగుతుంది. అవి అయితే పెద్ద అయినాయి కదా, ఇంకా వాటిని తట్టుకునే శక్తి వాటికి వచ్చేసింది. ఇంకా వీటిని అయితే స్టార్టింగ్ కదా, వాటిని ఎలా ఉంచిద్ది అనేది చూడాలి. ఇంకా తర్వాత కొన్ని సీడ్స్ ఉన్నాయి, అవి వేసే టైం ఇదే, మంచి టైమే కదా వేసేయచ్చు అని చెప్పేసి తీసానమాట బయటకి. దాంట్లో ఫస్ట్ పాలకూర మొన్న ప్రీవియస్ ఇప్పటికి 3 రౌండ్స్ అయితే వేసానండి. ఒక్కసారి కూడా ఉంచలేదు ఆ పందికొక్కు, ఏ దేంట్లో వేసినా. ఇప్పుడు ఫైనల్ అనమాట, ఇంకా అయిపోయినాయి నా దగ్గర సీడ్స్ కూడా వేసేసాను. అంటే వేసేటప్పుడు వీడియో తీయలేదండి. వేసేసి ఇలా పాలకూర ఇంతేనండి, ఇంకా నా దగ్గర అయితే లేవు కూడా. నేను అనుకుంటున్నా తవ్వకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నా. మరి ఎప్పుడు వేసినా సరే ఎందుకేనో అండి తవ్వేస్తున్న పాలకూరను మాత్రం అస్సలు ఉంచనివ్వట్లేదు. అవి కొంచెం పెరిగినాక వాటిని వేరే పెద్ద పాట్లోకి చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఇవి త్వరగా జర్మినేట్ అవుతాయండి తక్కువగా చిన్న పాట్లో వేస్తే. ఇంకా అందుకని నేను ఇలా అయితే చాక్లెట్ డబ్బా అలాంటివి ఉంటే వాటిలో వేస్తున్నాను అనమాట. ఇక్కడ యాపిల్ గార్డ్ అని, ఇవి నేను మొన్న ప్లాంట్స్ ఒకటి తీసుకున్నా కదా ఆన్లైన్లో, అప్పుడు ఫ్రీ అని ఎట్లా ఇచ్చారనమాట. ఇప్పుడు దాకా నేనైతే నేమ్స్ కూడా వినలేదండి. ఇది నేను కూడా యూట్యూబ్లోనే చూశాను. చూస్తే వాళ్ళు ఓకే దీన్ని కర్రీ చేసుకోవచ్చు అని చెప్పి పెట్టారనమాట. ఓకే అని చెప్పేసి ఫస్ట్ నేను చిన్న పాట్లోనే వేస్తాను అని చెప్పాను కదా. ఈ సీడ్స్ని అయితే ఇట్లా అయితే వేసేయాలని కూడా చూశాను. ఇప్పుడు దాకంటే వేయలేదు కదా, అసలు ఏంటి దీని ప్రాసెస్ అనేది అని వేస్తున్నాను అనమాట. ఏం లేదు, ఒక 1 ఇంచ్ వరకు లోపలికి వేసేస్తే బాగా అంటే త్వరగా జర్మినేట్ అవుతాయి అని చెప్పి అందనమాట. ఇది కంపోస్ట్ నేను ఇందాక చూపించాను కదండి, ఆ కంపోస్ట్లో ఒక 30% కిచెన్ కంపోస్ట్ వేసాను, 30% గార్డెన్ సాయిల్ అయితే వేసుకున్నాను. ఇంకైతే ఏం వేయలేదు. ఆల్రెడీ అది చాలా పొడిగానే ఉంది, అందుకని చెప్పేసి కోకోపీట్ కానీ అది ఏమి యాడ్ చేయలేదు. తర్వాత ఇది కొంచెం అయినా నేను దీంట్లో ఉంచాను కదా, వేరే పెద్ద పాట్లోకి అయితే చేంజ్ చేసేస్తాను. అందుకని చెప్పేసి వాటిని అయితే వేశాను. ఇంకొక దాంట్లో మీకు చూపించలేదు, పచ్చిమిర్చి విత్తనాలు కూడా వేశాను, అలాగే టమాటాలు కూడా వేశాను. ఈ బ్లూ ఉంది కదా దాంట్లో. తర్వాత ఇంకా అలా వేసేసి కొంచెంగా అయితే వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు ఒకేసారి పెద్ద పాట్లో వేసేయచ్చు కదా అని. కాదు, ఈ చిన్న పాట్లో వేసి నారు తీసి పక్కన పెడితే కనుక మొక్కలు బాగా వస్తాయంటండి. అందుకని చెప్పేసి అలా వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక బకెట్ ఉంది, దీంట్లో కూడా గోంగూర విత్తనాలు కూడా కొన్ని వేసాను. అవైతే కింద వేసాను, ఈ పైన కొంచెం వేసా. కొన్ని వస్తాయి కదా, వాటిని తీసి పక్కన లైన్గా వేరే దాంట్లో పెట్టొచ్చని. దీన్ని ఏమేంటని నాకు కంప్లీట్గా తెలియదండి. సింగోనియంలో ఒక వెరైటీ అనుకుంటా. ఇది కూడా ఈరోజు దానికి పక్కన బేబీ షూట్స్ వచ్చాయి, వాటిని కూడా వేరే పాట్స్లోకి అయితే చేంజ్ చేశాను అనమాట. అది కూడా నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చానండి. ఇప్పుడు నేను చూపించాను కదా చిన్న మొక్క, అలా కూడా లేదు, అన్యాక్టివ్గా ఉంది. దాన్ని తీసుకొచ్చి పెట్టాను. ఇప్పటికి 6 months అయింది అనుకుంటా. చాలా బాగానే వచ్చింది.
అటు సరిపోవట్లేదు, వేరేగా పెడదామని చెప్పేసి వాటిని అయితే అలా వేరేగా పెట్టాను. తర్వాత వీటిలో అయితే మన యూజ్ అండ్ త్రో ఉంటాయి కదండి, రైస్కి కానీ కర్డ్ రైస్ కానీ దేనికన్నా వస్తాయి కదా, అలాంటి బౌల్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే నేను పాడేనండి వాటిని ఉంచుతాను. ఎందుకంటే నేను మొక్కల్ని పెట్టడానికి మాత్రమే వాటిని యూజ్ చేస్తాను. అలాగే పెరుగు డబ్బాలు అలా ఉంటాయి కదా, వాటిని కూడా అనమాట. వాటిలో రూట్స్ కూడా త్వరగా ఫామ్ అవుతాయండి. నేను పెరుగు డబ్బాల్లో ఏదైనా వేరే ప్లాంట్ని కటింగ్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవాలంటే నేను పెరుగు డబ్బాలోనే ఎక్కువ యూజ్ చేస్తాను. చాలా బాగా అయితే వస్తుందండి. నేను ఎక్కడో వీడియో చూసానండి, స్నేక్ ప్లాంట్ లీఫ్ ద్వారాగా వస్తాయి లీవ్స్ పక్క నుంచి అని చెప్పేసి. ఇది 2 టైప్స్లో పెట్టాను లీవ్సే. పక్క నుంచి చూసారా చిన్నగా అయితే వస్తున్నాయి ఒక వెరైటీకి అయితే, ఇంకో వెరైటీకి ఇంకా టైం పట్టిద్ది అనుకుంటా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇలా మొక్కల పని అంతా ఫినిష్ చేసేసాను. చిన్నాళ్ళు వేసాడు అనమాట. ముందులో లేవంగానే అయితే నేను గోధుమ రవ్వతో అయితే దోశ చేద్దామని చెప్పేసి మీగడ తీస్తాను కదా, ఆ పెరుగు ఉందండి, దాంట్లో గోధుమ రవ్వ నానపెట్టాను అనమాట. యాక్చువల్గా అయితే దీన్ని మిక్సీ చేయాలన్నమాట, కానీ మిక్సీ చేయడానికి మిక్సీ పాడైపోయిందని చెప్పాను కదా, ఇంకా రిపేర్ చేయించలేదు. అందుకని చెప్పేసి దాన్ని అయితే హ్యాండ్తో అయితే స్మాష్ చేసి వేసాను. దాంతోపాటు ఒక 3 స్పూన్స్ వరకు మైదా అయితే యాడ్ చేశానండి. మైదా కానీ బియ్య పిండి కానీ మీ ఇష్టం, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మర్చిపోయాను చెప్పడం, ఇంకొక 2 స్పూన్ల వరకు రాగి పిండి కూడా యాడ్ చేశాను అనమాట. చాలా బాగుందండి అసలు దోశ అయితే, ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను ఎప్పుడు బొంబాయి రవ్వతో చేస్తానండి, గోధుమ రవ్వతో ట్రై చేయలేదనమాట. ఇంకా బొంబాయి రవ్వ అవైలబుల్గా లేదు కదా అని చెప్పేసి గోధుమ రవ్వ వేసాను ఎలా ఉంటుందా అని. చాలా బాగుందండి టేస్ట్ అయితే. దీంట్లో పిల్లలిద్దరికి కదా, నేను దీని మీద ఏమి వేయలేదనమాట, పచ్చిమిర్చి అలాంటివి ఏమైనా వేస్తే తినట్లేదు, అందుకని క్యారెట్ అవైలబుల్గా లేదు, లేకపోతే క్యారెట్ని తురిమేసి వేస్తే కూడా చాలా బాగుంటుంది. అయితే దీని మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మీర, క్యారెట్ అలా వేసుకుని తినండి, చాలా బాగుంటుందండి. దీంట్లో రెడ్ చట్నీ కానీ టమాటో చట్నీ తీసుకోండి, ఎంత టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. మీరు ఒక్కసారి తింటే మీరే వదలరు, అంత బాగుంది. హాఫ్ అన్ అవర్ చాలండి. అప్పుడే బ్రేక్ఫాస్ట్ ఏం లేదన్నప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చాలా బాగా ట్రై చేయండి తప్పకుండా. అయితే తర్వాత మా వారికి దీంతో పాటు రాగి ఉప్మా కూడా చేయమని చెప్పారు. సరే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. దీంట్లో ఏం లేదు, ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసేసి జీడిపప్పులను ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. అదే కళాయిలో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి దాంట్లో పోపు వేసాను. దాంట్లో శనగపప్పు ఎక్కువ వేసానండి. వేసి దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే అల్లం, టమాటోస్ వేసేసి మగ్గబెట్టుకున్నాను. సాల్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత ఒక పావు కప్పే తీసుకున్నానండి. మా వారికి ఒక్కరికే కదా, ఆల్రెడీ దోశలు అంతా అయిపోయింది. ఇంకా దాంట్లోకి మా వారికి ఎందుకు ఇలా ట్రై చేయాలనిపించిందంట, అందుకని చెప్పేసి చేయమన్నారు. అయితే రాగి బొంబాయి రవ్వని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసుకోవడం ఉండడం వల్ల ఉండలు అనేది కట్టదనమాట, అందుకని చెప్పేసి. యాక్చువల్గా అయితే రాగి ఉప్మా చేసేటప్పుడు వాటర్ పోసి బాయిల్ అయిన తర్వాత ఈ రవ్వ పిండిగానే వేస్తాం కదా, అలా చేయడం వల్ల అక్కడక్కడ లంప్స్ అయితే కడుతున్నాయి, అందుకని చెప్పేసి ఇలా ట్రై చేయాలనిపించింది. కానీ ఇలా ఫ్రై చేయడం వల్ల అసలు ఉండలు అనేది కట్టట్లేదు అనమాట. నేను ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో రాగి పిండి కూడా తీసుకున్నాను. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక ఇంకో కప్పు రాగి పిండి అయితే నేను తీసుకునేదాన్ని, కానీ కొంచెమే కదా, ఇలా అయితే చేసేసాను అనమాట. ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ అనేది ఒక కప్పుకి 3 కప్పులు వాటర్, అలాగే ఇప్పుడు నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 కలిపి 6 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. లూజ్గా కావాలి అంటే మాత్రం 3 కప్స్ అయితే తీసుకోవాలి. అదే టైట్గా కొంచెం కావాలి అంటే మాత్రం 2 కప్స్ అయితే సరిపోతుంది అనమాట. అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ప్రీవియస్ కూడా నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను, చెక్ చేయండి. అది ఇంకా బాగుంటుంది. అంటే నట్స్ అన్ని వేసి బొబ్బర్లు అలాగే చాలా వేసుకుని చేశాను అనమాట. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్యారెట్, బీట్రూట్ అవన్నీ వేస్ట్ చేశాను. అవన్నీ ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే జీడిపప్పు వేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే బీరకాయ కర్రీ చేశాను అనమాట, పాలు పోసి. అంతే సింపుల్గానే, ఎందుకంటే చాలా పని ఉండింది ఎదుర. ఇంకా పిల్లలకి అయితే పెట్టేశాను, లంచ్ అయితే పిల్లలకి పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నాను పల్లీలు 1 కప్పు వరకు. ఎందుకని అంటే నేను ఉండలు చేద్దాం అనుకుంటున్నానండి, పల్లీలను నువ్వులు కలిపి. బాగా నీరసం వస్తుందండి మధ్య, మొన్న హెల్త్ భాగం దగ్గర నుంచి. ఎందుకనో కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి. అయితే ఎవరో సజెస్ట్ చేశారు, ఇలా నువ్వులను పల్లీలు కలిపి ఉండలు తింటే చాలా మంచిది, త్వరగా నొప్పులు అయితే తగ్గుతాయని చెప్పేసి. అందుకని ఇప్పటికి ఇది 2nd టైం అనమాట. కొంచెం రిజల్ట్ కనిపించింది, అందుకని ఓకే అయిన తర్వాత షేర్ చేయొచ్చు కదా అని ఇప్పుడు షేర్ చేస్తున్నాను. దానికోసం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను
కదా పల్లీలు, వాటిని పొట్టు తీసేసి బద్దలాగా చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ బాగుంటుందండి ప్లెయిన్గా కన్నా, అందుకని వాటిని అలా పెట్టాను. తర్వాత ఇదేమో ఆల్రెడీ వేయించి పొడి చేసిన పల్లీల పొడి అనమాట. ఇది ఒక 2 కప్స్ వరకు అవుతుంది. ఈ పొడిని కూడా లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఇది మార్నింగ్ కనుక పొడి చేసి పక్కన పెట్టాను, ఇంకా మళ్ళీ మెత్తగా అయిందేమో అని ఒక ఊరికి ఫ్రై చేస్తున్నాను లైట్గా. ఇది 2 కప్స్. అలాగే 1 కప్పు వరకు అయితే వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. దీనికి మళ్ళీ ఒక 2 కప్పుల వరకు అయితే నువ్వులు తీసుకున్నాను. ఈ అన్నిటికి 1/2 kg బెల్లం అయితే సరిపోయిందనమాట. దీన్ని నేను దంచుకున్నాను కదా, వాటిని వేసేసి ఒక 1/4 గ్లాస్ వాటర్ అయితే పోసేసి పెట్టుకుంటున్నాను అనమాట పాకం కోసం. పాకం అంటే ఓకే అవసరం లేదండి, జస్ట్ తీగ పాకం అనమాట. లైట్గా నేను వీడియోలో చూపిస్తాను, అలా వచ్చేంత వరకు ఉంటే సరిపోతుందండి. ఇది చాలా అంటే చాలా మంచిదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి అయితే. హెల్త్ కూడా చాలా మంచిది, హెల్త్కి కూడా నాకు మంచి రిజల్ట్ కనపడింది, అందుకే చెప్తున్నాను. అలా తీగపాకం వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే పల్లీలు ఉన్నాయి కదా, మనం పొట్టు తీసుకుని బద్దలు చేసుకున్నది అది వేసేసుకున్నాను ఫస్ట్. తర్వాత నువ్వులైతే వేసుకుంటున్నాను. 2 కప్స్ వరకు నువ్వులైతే యాడ్ చేసుకున్నాను. ఇంకా మన స్వీట్నెస్ బట్టండి, ఇంకా స్వీట్ తక్కువ తింటాం మేము, చాలా తక్కువ. లేకుంటే కనుక ఈ క్వాంటిటీకి ఇంకో పావు అయితే పడుతుంది కన్ఫామ్గా. మేము చాలా తక్కువ తింటాం కాబట్టి ఇది సరిపోయిందనమాట మాకు. తినేవాళ్ళు అయితే కనుక ఇంకొక 1/4 కప్ అయితే తీసుకోండి. ఇంకా పొడి కూడా ఉంది కదా పల్లీల పొడి, వాటిని కూడా మనం వేసేసుకుందాం అనమాట. వేసేసి కలిపేసుకుంటే ఇప్పుడు ఇలా ఉంది, కానీ తర్వాత టైట్ అయిపోతుందండి. అలా ఉంది కదా అని ఏమీ యాడ్ చేయకండి, తర్వాత ఉండకి రాదనమాట. అలా ఫ్రై చేసేసుకోవాలి, తిప్పుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా దాంట్లో అయితే నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవడమే చెప్పేసి, కొంచెం వేడి మీదే మనం నెయ్యి వేసేసాం అనుకోండి, ఇప్పుడు మంచిగా పట్టేస్తుంది దానికి. అయితే పాకంలో అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు వేయలేదు, ఇలా అయిపోయిన తర్వాతే వేస్తాం అనమాట. వేడి మీద ఉన్నప్పుడే, చల్లారాక ఇంకా ఉండలు చేసుకోవడమే. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అనమాట, నువ్వులు పల్లీలు. నేను యాక్చువల్గా అయితే ప్రీవియస్ బాదమును ఫ్లాక్ సీడ్స్ అవన్నీ వేశాను, అవి వేసింది అంతగా తినలేదు, నేనే కష్టపడి తినాల్సి వచ్చింది, ఇంట్లో పిల్లలు తినలేదు. ఇలా నువ్వులును ఈ పల్లీలు అయితే తింటున్నారు, అందుకని చెప్పేసి ఇంకా ఇది ఒక్కటే చేద్దాంలే పిల్లల కోసమైనా సరే అని ఇది చేస్తున్నాను అనమాట. స్నాక్స్ బాక్స్లో కూడా ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చు, హెల్దీ రెసిపీ. ట్రై చేయండి తప్పకుండా. టేస్ట్ అండ్ రిజల్ట్ ఎలా ఉండినది నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చెక్కలు చేస్తున్నామండి. చెక్కలును బూరెలు, కొబ్బరి బూరెలు అనమాట. దానికోసం బియ్యపిండి ఒకటి తీసుకున్నాను, 2 kg వరకు బియ్యపిండి తీసుకున్నాము. దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. దాంట్లో కూడా నువ్వులు యాడ్ చేశానండి, ఎక్కువగానే వేస్తాము నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని. మా వారు ఉండలు ఉన్నాయి కదా లడ్డూలు, అవి అయితే తినరు, డ్రై ఫ్రూట్స్వి. దానికోసం మా వారు తినేవే హాట్, దీంట్లో కూడా వారికి కూడా వెళ్ళాలి కదా హెల్తీగా అని చెప్పేసి నువ్వులు అయితే వేసాము. దాంట్లో పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట, అది కూడా ఒక 100 గ్రాముల పెసరపప్పు అయితే వేసుకున్నాను. టేస్ట్ అండి, పెసరపప్పు అయితే టేస్ట్, నువ్వులైతే హెల్త్ కోసం అనమాట వేసుకున్నాను. అలా వేసుకుని కలిపేసుకున్నాను అనమాట. దీంట్లో చూపించలేదండి, కరెంట్ పోయింది ఇప్పుడు, అంటే వీడియో అంత బాగాలేదు, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇంకా అలా అయితే నేను చెక్కలు చేస్తున్నాను. దీంట్లో ఏం చేసామంటే కరివేపాకు కొంచెం పొడి చేసి, అంటే డ్రై రోస్ట్ చేసిన తర్వాత వాటిని పొడి చేసి దాంట్లో కలిపాం. అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం దాంట్లో, టేస్టీనెస్కి తగినట్లుగా వేసుకోవాలి. ఇంకా అలా వేసుకుని కలిపేసుకుని ఇంకా ఉండలు చేసుకుంటున్నాం. ఒక ఆంటీ వచ్చారు హెల్ప్ చేయడానికి, ఆంటీనేమో ఉండలు చేసిస్తున్నారు. నేనైతే ఇలా ఎప్పుడు ప్రెస్ చేయడమే, ఎప్పుడు డ్యూటీ ఇక్కడే అనమాట, ప్రెస్ చేయడమే అనమాట. హద్విక్ పడుకున్నారు, 2 పిల్లలు పడుకున్నారు, లేచే లోపల ఆఫ్ చేయాలండి. ప్రీవియస్ ఇప్పుడు ఒక 1 month బ్యాక్ అనుకుంటా చిన్నగానే చేసాము, అప్పుడు కూడా దాత్విక్ స్కూల్ లేదు, ఆ టైంలోనే చేసాము. అప్పుడు కూడా విసిగిచ్చుకుని తినేసారండి, అసలు మామూలుగా కాదు. అసలు ఎలా చేసాము, అసలు ఎందుకు స్టార్ట్ చేసాము అనిపించింది అత్తయ్య మాకే. అందుకని చెప్పేసి వాళ్ళు పడుకుని లేసే లోపల చేసేయాలి చెక్కలు అని చెప్పేసి పోయి చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ అత్తయ్య అయితే ఫ్రై చేస్తారు, ఎప్పుడు అత్తయ్య ఫ్రై, నేనేమో ప్రెస్సింగ్. ఉండలు ఎవరొకరు చేసిస్తారు. మొన్న చేసామని చెప్పాను కదా, అప్పుడైతే దాత్విక్ చేసాడు ఉండలు. అసలు ఎట్లా చేసాడో మేము ఎలా వండామో తెలీదు, అలా చేసేసామన్నమాట. ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నారు అత్తయ్య అయితే.
అయితే యాక్చువల్గా ఐరన్ కళాయి పెట్టాలి, అది స్టవ్కి పెద్దది అయిపోయింది ఎందుకు అని చెప్పేసి పెట్టలేదనమాట. అందుకని మందంగా ఉండేది ఇది ఒక్కటే అనమాట. ఇది ఎక్కడి నుంచో తీసి ఈ కళాయి అయితే పెట్టారు. ఎందుకంటే మందంగా ఉండిద్ది, ఇది త్వరగా మాడిపోకుండా ఉండిద్ది అని చెప్పేసి ఇది పెడతారనమాట. ఇంకా నెక్స్ట్ గారెలు వేసినప్పుడు కూడా దీంట్లోనే వేస్తారు మా అత్తయ్య ఎప్పుడూ ఎక్కువగా. దీంట్లో అయితే లోపల కంటే ఫ్రై అయ్యి మంచిగా ఉంటాయి అని చెప్పేసి చెక్కలు అయితే క్రిస్పీగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను, ఇంకొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా ఈ లోపలే హద్వి లెగిసిపోయాడు అనమాట. ఆడు ఫస్ట్ లెగిస్తాడు, ఇంకెక్కడ ఏదో జరిగిపోతుందని గబగబా కిచెన్లోకి వచ్చి మాట్లాడితే ఇంకా అత్తయ్యనే ఎత్తుకోమంటాడు అనమాట. ఆయిల్ దగ్గర కదా, అందువల్ల అసలు చాలా కష్టం అయిపోయింది. లాస్ట్లో కొంచెం ఉన్నాయి, అవి కూడా అయిపోయిన తర్వాత లేగవలసిందేమో. ఇంకా సరే అని చెప్పేసి నేను వాడినైతే బయటకు తీసుకెళ్తున్నాను. అయినా సరే వచ్చేస్తున్నాడండి ఇక్కడికి. ఇంకా నేను వాడిని తీసుకుని బయటకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత బూరెలకి అయితే కలిపేశారు, అది వేరే వీడియోలో అయితే షేర్ చేస్తానండి. కొబ్బరి బూరెలకి కలిపేసి కూర్చున్నారు అనమాట. ఇంకా కొబ్బరి బూరెలు చేస్తున్నారని నేను అద్విక్ గారిని అయితే తీసుకుని వెళ్ళిపోయాను. ఒక్క చిన్న గ్యాప్లోనే చూడండి వచ్చేసాడు. పక్కన చూస్తే కనుక వీడియో తీసుకుందామని వచ్చాను అనమాట, ఇది కూడా అయిపోతుంది అని. ఇలా అయితే బూరెలు చేశారు ఆంటీను అత్తయ్య కలిసి. ఆ బూరెలు కూడా అబ్బా ఎంత బాగున్నాయంటే టేస్ట్ అయితే నెంబర్ 1 ఉన్నాయండి. బూరెలు చెక్కలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం మీకు యూజ్ అయితే కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.